హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాండి. మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటానండి. ఈరోజు మనం రొయ్యలు బిర్యానీ చేసుకున్నామండి. ఈ రొయ్యలతో బిర్యానీ చేసుకున్నాం. బాగా పెద్ద రొయ్యలే అండి. మనం ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి. మనం ఇందులోనే బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకలు, మగ్గలు, అనానాస్ పండి, చక్కెర కొంచెం అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాండి. ఇది మనం కొద్దిగా ఇప్పుడు మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి. ఇది 1 నిమిషం అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం అల్లం పేస్ట్ వేగినాక మనం ఇందులోనే టమాటా, కరివేపాకు, నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాండి, పుదీనా, ఇవన్నీ మనం తీసుకోవాలండి. ధనియాలు, కుజ్బర్ అండి, ఇవన్నీ వేసి మనం 1 నిమిషం ఫ్రై చేసుకున్నామండి. 1 నిమిషం వేగినాక మనం ఇందులోనే మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం కారం అండి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు అండి, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ మనం మాజీ మసాలా ఇవన్నీ మనం ఇట్లా ఇవి కూడా 1 నిమిషం పాటు దీనమ్మటే కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ 1 నిమిషం ఫ్రై అయినాక ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందామండి. నేను కొన్ని రొయ్యలు తీసుకునండి, మా పెద్ద పాప సపరేట్ చేస్తండి ఆ రొయ్యలు. ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా 5 నిమిషాలు ఇలా వేగినాక మనం ఇందులోనే కొబ్బరి పాలు పోసుకుందామండి. కొబ్బరి పాలు వేసుకుంటే చాలా రుచి వస్తుందండి బిర్యానీకి. పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేను పెరుగు వేయనండి. ఇంకా మనం ఇందులోనే 1 నిమ్మకాయ పిండుకుందామండి. మనం ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి రొయ్యలు ఉడికేదానికి. చాలండి. సన్న సిమ్లో ఒక 5 నిమిషాలు ఈ రొయ్యలు ఉడకనిద్దామండి. మళ్ళీ అన్నం వేసుకుందాం. ఈ నీరంతా ఇనికిపోయేటట్టు కొంచెం మగ్గ పెట్టుకుందామండి. మళ్ళీ పైన అన్నం వేసుకుందాం. ఇప్పుడు మనము రొయ్యలు సపరేట్ కొన్ని చేసుకున్నామండి. మా పెద్ద పాపకు 2 చిన్న స్పూన్లు వేసుకున్నాండి ఆయిల్. ఏమి తిందండి మేము ఇప్పుడు చేసిన బిర్యానీలో రొయ్యలు సపరేట్ తింటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ సరిపోద్దండి. ఇలా అల్లం పేస్ట్ కొంచెం వేగినాక మనం ఇందులో రొయ్యలు వేసుకున్నామండి. అలా ఇలా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, గరం మసాలా, ఉప్పు, కొంచెం మాజీ మసాలా, 1 చిటికెడండి మిరియాల పొడి, ఎక్కువ తిందా. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం మసాలా ఈ రొయ్యలు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే 1 స్పూన్ వేస్తున్నామండి టమాటా సాస్ అండి. కొబ్బరి పాలండి, బటర్ చికెన్ మసాలా అండి. ఈ రొయ్యలు కూడా అంతా బటర్ చికెన్ ఉన్నట్టు ఉంటుందండి. 1 స్పూన్ వేసుకున్నాం. మనం ఇందులోనే 2 స్పూన్లు పెరుగు వేసుకున్నామండి. మనం ఇందులోనే కొంచెం క్రీమ్ వేసుకున్నామండి. ఈ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి.
3 స్పూన్లు వేసానండి క్రీమ్. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఈ రొయ్యలు ఉడికించుకున్నామండి. చాలా బాగుంటుంది చూడండి, చాలా బాగుంటుందండి. మనకి ఇలా అయిన తర్వాత మనం అన్నం వేసి కలుపుకుందామండి. ఇందులోనే నేను ఆల్రెడీ అన్నం వండి పెట్టుకున్నాండి. ఇలా పుల్లగా ఉండగానే ఉంచుకోవాలండి. అంతేనండి రొయ్యల బిర్యానీ. మనం ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి, చాలా చాలా బాగుంటుందండి రొయ్యల బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఇది రొయ్యలు మనం క్రీమ్తో చేసుకునే రొయ్యలండి. ఇది మా పెద్ద పాపకి ఇష్టం అండి. ఆ మీట ఏదైనా ఉంటే తినదండి పెద్ద పాప, అందుకని ఏమీ సపరేట్ చేసినండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చానండి. బాయ్ అండి.